తెలంగాణ అవతరణ దినోత్సవం అంటే దశాబ్ది దినోత్సవాలు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఓ పెద్ద డౌట్ తెలంగాణ ప్రజల్లో ఉండే. తెలంగాణ సాధించిన కేసీఆర్ని పిలుస్తారా, పిలవరా? పిలిస్తే కేసీఆర్ వస్తాడా, రాడా? ఈ 2 సందిగ్ధాలు ప్రజల్లో ఉండే. బట్ ఏదైనా ఆయనకు ఒక ఆహ్వానం పంపించారు. పంపించింది ఉద్యమకారుడిగా పంపించారా, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా పంపించారా అనేది ఒక ప్రధానమైంది. దీంట్లో ఆయన ఒక ఉద్యమకారుడిన పంపిన అంటే కనపడింది తప్ప ఆయన ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా అంత గౌరవం చూపెట్టినట్టుగా కూడా అదేం కనపడలేదు. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ 3 రోజుల ఉత్సవాలకి ఆయన పిలుపునివ్వడం, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉత్సవాలు జరపడం. ఒక్కరోజుకే ప్రభుత్వం పరిమితం కావడం, తెలంగాణ ప్రభుత్వం పరిమితం కావడం, అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉత్సవాలు జరపకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ గారు ఒక ప్రత్యేకమైన లేఖని 22 పేజీల లేఖని రేవంత్ రెడ్డికి అంటే ముఖ్యమంత్రికి రాశాడు. ఆయన అందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నువ్వు అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి తెలంగాణ అనే పదం వాడని వ్యక్తివి, అసలు ఆ స్తూపం దగ్గరికి పోయే హక్కే నీకు లేదు, అమరవీరులకు నువ్వు నివాళులర్పించే హక్కు నీకు లేదు అని చెప్పాడు. అదేంటి? ఓ తెలంగాణని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణ సాధించిన అమరవీరులకి ఎందుకు నివాళులు అర్పించకూడదు అంటే, అక్కడ అమరవీరుల స్తూపం ఉందంటేనే అమరవీరులు ఉన్నారు అని, అమరవీరులు అంటేనే ప్రాణత్యాగాలు చేశారు అని. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన వాళ్లకు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వనందువల్ల. కాంగ్రెస్ పార్టీ మొదటే తెలంగాణ ఇచ్చినట్టయితే వీళ్ళు చావాల్సిన అవసరం వచ్చేది కాదు, వీళ్ళు చనిపోకపోతే అమరవీరులు అనే పదం ఉండేది కాదు, అమరవీరుల స్తూపం ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు పోయి నివాళులు అర్పించవలసిన అవసరం లేదు. అక్కడ నువ్వు నివాళులు అర్పించడమన్నా, అక్కడ అమరవీరుల స్తూపం ఉందన్నా, అమరవీరులు ఉన్నారన్నా, విద్యార్థి ఉద్యమంలో వాళ్ళు చనిపోయారన్నా, మరి వీళ్ళందరూ చనిపోవడానికి కారణం ఏంటంటే తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే కాంగ్రెస్ తెలంగాణని ఇవ్వకపోవడమే. తెలంగాణను కనుక కాంగ్రెస్ ఇచ్చున్నట్టయితే వీళ్ళు చచ్చుండే వాళ్ళు కాదు, వీళ్ళు చావకపోతే అసలు స్తూపం ఉండేది కాదు. ఈ అమరవీరుల స్తూపం అక్కడ ఉండటానికి కానీ, అలాంటి పరిస్థితుల్లో ఆ స్తూపం కాడికి నువ్వు ఏ ముఖం పెట్టుకొని పోతావు? మొదట కాంగ్రెస్ పార్టీ అమరవీరులు వాళ్ళ బలిదానాలకు కారణమైనందున బహిరంగ క్షమాపణ చెప్పి అప్పుడు ఆయన అమరవీరుల స్తూపం కాడికి పోవాలని కేసీఆర్ డిమాండ్. అది నిజమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో కూడా మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా 69లో కూడా సుమారు 4,000 మంది అమరులయ్యారు. ఆ తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ స్వయంగా చెప్పింది, మేము అసలు ఇచ్చే సమస్య లేదు అని. అంతమంది చనిపోయినాక కూడా ఇప్పుడు ఇంతమంది మళ్ళా చనిపోతే అమరవీరులు వాళ్ళ ప్రాణాలని బలిదానం చేస్తే సోనియా గాంధీ ఏమంటారు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. 2009లో తెలంగాణని ప్రకటించిన సోనియా గాంధీ, ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ తిరిగి మళ్ళా ఉద్యమం ఆంధ్రాలో కొనసాగటానికి ఉపయోగపడి దాన్ని ఆపేసి మరి శ్రీకృష్ణ కమిటీని వేసి మళ్ళీ తిరిగి విచారణ చేయాలి, తిరిగి మళ్ళీ తెలంగాణ రావాలంటే అని ఒక మొదటి పెట్టేసి ఆంధ్రాలో ఉద్యమం మొదలుపెట్టి ఆంధ్రాలో కూడా కొంతమంది చనిపోవడానికి కారకులయ్యారు. ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రలో కానీ ఈ ఉద్యమం అమరవీరులు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పాత్ర తప్ప మరొకటి కాదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అమరవీరులు అనే పేరుతో నేను నివాళులు అర్పిస్తా అని చెప్పినప్పుడు నిజంగా మరి అది క్షమాపణ చెప్పకుండా ఎలా వెళ్తావు అనేది ఒకటి. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి అని కనుక ముఖ్యమంత్రిని అడిగితే జీరో కాదుగా, పైగా ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి. మరొక విషయం, ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి కారణం అంటే విత్తనాలు లేకపోయినా, రైతులకు ధాన్యం కొనుగోలు చేయకపోయినా, కరెంటు లేకపోయినా, నీరు సౌకర్యం లేకపోయినా, భూగర్భ జలాలు తగ్గిపోయినా, ఇవన్నిటికీ మొత్తం కారణం రేవంత్ రెడ్డి అనుకో. మరి ఇలాంటి స్థితిలో నువ్వు పోయి అమరవీరులు ఎందుకైతే త్యాగం చేశారో, ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేశారో, ఈ మూడిట్లో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. కాబట్టి నువ్వు అక్కడికి పోవడానికి నీకు అర్హత లేదు అనే కేసీఆర్ లేఖకి
ఎంతో కొంత స్టాండర్డ్ ఏర్పడే అవకాశం ఉంది.